వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? కానీ టేస్టీ ఫుడ్ మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఉండే ఉంటుంది కదా! కానీ నేను చెప్పినట్టుగా ఈ విధంగా ఒక్క 15 రోజులు చేసి చూడండి. ఖచ్చితంగా 2 కిలోలు తగ్గుతారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళే కాదండి, కొంచెం హెల్దీగా తినాలనుకునే వాళ్ళు, పిల్లలకి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి హెల్దీగా తయారు చేసి పెట్టాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అదేంటి అనుకుంటున్నారా? అరికెలతోటి మనం చేసుకునే ఈ కట్టు పొంగలండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ. 10 నిమిషాల్లో మనకి ప్రిపేర్ అవుతుంది. ముందుగా ఇక్కడ నేనేం చేశానంటే ఒక కప్పు అరికెల్ని తీసుకున్నాను. మీకు 1 గ్రాముల్లో చెప్పాలంటే ఒక 100 గ్రాముల అరికెల్ని తీసుకున్నాను. ఈ అరికెల్లో నేనేం చేశానంటే వాటర్ని యాడ్ చేసేసి మూత పెట్టి నేను రాత్రిపూట అంతా కూడా నానబెట్టాను. ఎప్పుడైనా కానీ మిల్లెట్స్ ఏమి తీసుకున్నా కానీ కనీసం 6 గంటల సేపు నానాలండి. మనకి ఉదయం లెగిసేసరికి అన్నీ చూడండి చక్కగా నానిపోయినాయి. అలాగే దుమ్ము కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగ గట్టిగా అరచేత్తోటి నలుపుతూ 1కి 4 సార్లు శుభ్రంగా కడగండి. ఆ నీళ్ళని పారపోసేసి మళ్ళీ కూడా ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ని డైరెక్ట్గా పెట్టేసుకుందామండి. ఈ కుక్కర్లోకి ఒక 4 స్పూన్ల నూనెని యాడ్ చేద్దామండి. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని తీసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్ ఎందుకు తీసుకుంటున్నానంటే డైట్లో బాగా యూజ్ అవుతుంది. కానీ కోకోనట్ ఆయిల్ యూజ్ చేసామన్న ఫీలింగ్ కూడా ఉండదు, మీకు అంత టేస్టీగా ఉంటుంది. దాంట్లోకే ఒక 2 స్పూన్ల నెయ్యిని కూడా వేస్తున్నాను. ఈ 2 కూడా గోరువెచ్చగా అయ్యాక ఏదైతే కప్పుతో మనం అరికెల్ని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు పెసలని తీసుకోవాలి. అదేనండి పచ్చ పెసలు. ఇలాగా పెసరపప్పుని మొత్తాన్ని కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ లైట్ గా గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేయండి. ఏ పొంగలకైనా కానీ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది డబల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను జీలకర్రని వేసుకోండి. దీంట్లో పెద్దగా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అలాగే ఒక 10 మిరియాలను తీసుకొని లైట్ గా దంచి వేయండి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఒక 10 జీడిపప్పు ముక్కల్ని కూడా వేయండి. ఎప్పుడైనా కానీ పొంగల్తో పాటుగా జీడిపప్పు ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమందికి వేపిన జీడిపప్పు వేసుకోవటం ఇష్టం, కొంతమందికి ఇలా కూడా నచ్చుతుంది. ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఏదైతే కప్పుతో మనం అరికెల్ని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 1కి 4 వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటర్ మొత్తాన్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక బాయిల్ వచ్చేదాకా, అంటే ఒక పొంగు వచ్చేదాకా మనం మరగనిద్దాము. దీని మొత్తానికి సరిపడా 1 స్పూను కళ్ళుప్పుని కూడా వేద్దామండి. నేను ఏ వంటల్లో అయినా కూడా ఎక్కువ కళ్ళుప్పునే యూజ్ చేస్తాను. దానివల్ల రుచి ఇంకా పెరుగుతుంది. ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకొని ముందుగా మనం నానబెట్టిన అరికెలను మాత్రమే వేసేద్దాము, నీళ్ళని తీసేసి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఇంకొకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని చిటికెడంటే చిటికెడు పసుపు వేద్దామండి, కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే పసుపు యాంటీబయోటిక్ కాబట్టి హెల్త్కి కూడా మంచిది. ఇంకొకసారి కలిపేసేసి దీని మీద మూత పెట్టేసేసి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేలాగా చూసుకుందాము. అంతేనండి, సూపర్ టేస్టీగా వస్తుంది మనకి ఈ పొంగల్ అంతా కూడా. మనం ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కంటిన్యూస్గా ఆఫ్టర్నూన్ టైంలో ఈ రెసిపీ చేసుకొని మీరు ఏదైతే కర్రీలు చేసుకుంటారో ఆ కర్రీతో పాటు కానీ పప్పుచారు సాంబార్తో కానీ లేదా నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళైతే నాన్ వెజ్తో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది. చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది పెసరపప్పు, అరికెలు అన్నీ కూడా. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అరికెల్ని కానీ ఏ మిల్లెట్స్ని తీసుకున్నా ఖచ్చితంగా 6 గంటల పాటు నానబెట్టాలి. అప్పుడే వాటిలో ఉన్న పోషకాలన్నీ కూడా ఇంకా బాగా పెరిగి మన హెల్త్కి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక స్పూను నెయ్యిని వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరాకుని వేసేసి బాగా కలిసేలాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలకి మర్చిపోవద్దండి.
పొంగల్లోకి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంబారే. సాంబార్ లేకపోతే కొబ్బరి చట్నీ చేసుకోండి, అది కూడా చాలా బాగుంటుంది. ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.